ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. బి మోని, సార్ నాకు ఫ్రంట్ నుండి హెయిర్ లాస్ అవుతుంది, నాకు స్కాల్ప్ మంటగా ఉంది, 2 years నుండి హెడ్ మీద హ్యాండ్తో ఇలా అంటే బేబీ హెయిర్ వచ్చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి 10 years నుండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, దీనివల్ల హెయిర్ లాస్ అవుతుందా? ప్లీజ్ చెప్పండి, రీగ్రోత్ రావడానికి సొల్యూషన్ చెప్పండి. ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తికి క్రానిక్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మన బాడీలో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేటువంటివి బ్లడ్ స్ట్రీమ్ మొత్తంలో చేరిపోయి ఉంటాయి. అలా ఎప్పుడైతే బాడీ ఇన్ఫ్లమేటరీ స్టేట్లో ఉంటుందో మన బాడీలో గ్రోత్ ప్రాపర్గా ఉండదు, డెఫినెట్గా హెయిర్ అనేటువంటివి చాలా వరకు నెగ్లెక్ట్ చేయబడతాయి. అలా అయిపోయినప్పుడు డెఫినెట్గా హెయిర్ అనేటువంటి ఈజీగా రాలిపోతాయి, టిలోజన్ ఎఫ్లూయం అనే స్టేట్ నెలకొంటుంది. అప్పుడు గుత్తులుగా జుట్టంతా రాలిపోయే అవకాశం ఉంది. మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ క్రానిక్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైతే మీరు చెప్తున్నారో దాన్ని కంట్రోల్ చేయాలి, దానికి ప్రాపర్ మెడికేషన్ వాడాలి, యూరిన్ని కల్చర్కి పంపించి ఎటువంటి ఆర్గనిజం అయితే ఐసోలేట్ అవుతుందో దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కోర్స్ స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా మీ యూరిన్ ఆల్కలైన్ ఉండడానికి ఒక రకమైన లోషన్ అనేటువంటిది వాటర్లో కలిపి తాగడానికి మీ డాక్టర్ ఇస్తారు, అది కూడా మీరు రెగ్యులర్గా వాడాలి. వాటర్ బాగా తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే యూరిన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి వస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ ఇదనే కాదు, వేరే ఏ ఇన్ఫెక్షన్ బాడీలో ఉన్నా, అది లంగ్స్ సంబంధించింది కావచ్చు, లేకపోతే స్టమక్ సంబంధించింది కావచ్చు, లేదా ఇంకేదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా క్రానిక్గా అంటే చాలా సంవత్సరాలుగా లేదా ఎక్కువ నెలలుగా ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మన బాడీ అనేటువంటిది గ్రోత్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బాడీని హీల్ చేసుకోవడంలోనే నిమగ్నం అయిపోతుంది. అటువంటప్పుడు హెయిర్ అనేటువంటి ఈజీగా ఫాల్ అయిపోతాయి. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత హెయిర్ని కూడా కాపాడుకోవడానికి మెడిసిన్ స్టెప్ బై స్టెప్ వాడినట్లయితే ఈజీగా మళ్ళీ మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కొత్త హెయిర్ని గ్రో చేసుకోవచ్చు.